ఎగ్జాంపుల్ అంటే మీరు అన్నారు కదా సార్, అంటే నడుము నొప్పిని మీరు నెగ్లెక్ట్ చేయొద్దని. అంటే నాకు అప్పుడప్పుడు నడుము నొప్పి వస్తుంది, అంటే ఏం ప్రాబ్లం అయి ఉంటుంది మరి? అప్పుడప్పుడు నడుము నొప్పి వస్తుంది మీకు, ఇలాంటి కాళ్ళల్లోకి ఎప్పుడు కూడా రేడియేటింగ్ పెయిన్ అంటాం, కాళ్ళల్లోకి ఒక షాక్ లాంటి పెయిన్, షయాటికా, అలాంటి ప్రాబ్లం లేదు, కాళ్ళల్లో తిమ్మిర్లు లేవు, ఇట్స్ ఓకే. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మీ బాడీ మీకు ఒక సిగ్నల్ ఇస్తాం. ఓకే. సో ఆ సిగ్నల్ని మీరు ఎట్లా తీసుకుంటారు? నడుము నొప్పి వస్తుంది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నేను లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ చేసుకోవాలి. ఓకే. ఆ నడుము నొప్పి ఈ వయసులో రావడం మంచిది కాదు అని చెప్పి మీరు ఐదర్ యూ హ్యావ్ టు స్ట్రెంథెన్ యువర్ మసిల్ ఆర్ రెడ్యూస్ యువర్ యాక్టివిటీ, ఐడియలీ డూ బోత్. ఓకే. మీరు కూర్చునే విధానం మార్చుకోవాలి, కొంచెం తక్కువ పని చేసుకోవాలి, కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకే. సో వన్ లైఫ్, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే. అంటే నాకు నడుము నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే మార్నింగ్ లేచేటప్పుడు. మార్నింగ్ లేచేటప్పుడు వచ్చింది అనుకోండి నడుము నొప్పి, యూజువలీ మనము దాన్ని వేరేగా చూస్తామండి. అంటే దెన్ యూజువల్ మార్నింగ్ లేచేటప్పుడు నడుము నొప్పి వస్తే సింపుల్ కారణం వచ్చేసి మీ స్లీపింగ్ విధానం కరెక్ట్గా లేదన్నట్టు. ఓకే. మీరు పడుకునే విధానం. సో పడుకునే విధానం కరెక్ట్గా లేకపోవడం నెంబర్ 1 కారణం. ఓకే. నెంబర్ 2, మీకు యూజువలీ బాడీ స్టిఫ్ అయిపోతాను బికాస్ ల్యాక్ ఆఫ్ మూవ్మెంట్. మీకు ఇలా మార్నింగ్ లేచేటప్పుడు నడుము నొప్పి వస్తుందంటే సింపుల్గా ఒక 10 రోజులు ఈవినింగ్ టైంలో యోగా ట్రై చేయండి. ఓకే. ఈ నడుము నొప్పి తగ్గిపోతుంది. ఎందుకంటే మూవ్మెంట్ లేదు. ఈ మూవ్మెంట్ లేనందుకు మీ నిద్రలోకి వెళ్ళేటప్పుడు మసిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతున్నాయి. ఆ స్టిఫ్ అయిపోయినందుకు మీకు ఈ నడుము నొప్పి అనేది పొద్దున్నే లేవగానే ఎక్కువ వస్తుంది. ఓకే. సో పడుకునే విధానం మార్చుకోవాలి. దెన్ సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ మొబిలిటీ. ఓకే. అట్లీస్ట్ ఈవినింగ్ టైంలో మొబిలిటీ పెంచుకోవాలి.